జేఈఈ మెయిన్స్ 2027 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. నాకు 100 మార్క్స్ వస్తే ఎంత పర్సెంటైల్ వస్తుంది? 150 మార్క్స్ కి 98% వస్తుందా? 99 పర్సెంటైల్ రావాలంటే అసలు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి? ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో సింపుల్ గా క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నేను చెప్పబోయే మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ జేఈఈ మెయిన్ 2027 అఫీషియల్ డేటా కాదు. 2026 మరియు ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ నార్మలైజేషన్ ప్యాటర్న్స్ ఆధారంగా చెప్పే ఎక్స్పెక్టెడ్ రేంజ్. జేఈఈ మెయిన్స్ లో పర్సెంటైల్ అనేది మార్క్స్ పర్సెంటేజ్ కాదు. ఎగ్జాంపుల్ కి మీకు 200 మార్క్స్ వచ్చాయని అనుకుందాం. అది 200 అవుట్ ఆఫ్ 300 అంటే 66.67%. కానీ మీ పర్సెంటైల్ 66.67% అని కాదు. జేఈఈ మెయిన్స్ మల్టిపుల్ షిఫ్ట్స్ లో కండక్ట్ అవుతుంది. డిఫరెంట్ షిఫ్ట్స్ లో డిఫికల్టీ లెవెల్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు. అందుకే ఎన్టీఆర్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ ని కంపేర్ చేసి పర్సెంటైల్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అందుకే ఎన్ని మార్క్స్ కి ఎంత పర్సెంటైల్ అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ కాదు. ఇప్పుడు మెయిన్ టేబుల్ చూద్దాం. 300 నుంచి 280 మార్క్స్ రేంజ్ లో స్కోర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ పర్సెంటైల్ వచ్చేసి 99.9% ప్లస్ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 279 నుంచి 250 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్ గా 99.9% నుంచి 99.5 ప్లస్ పర్సెంటైల్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 249 నుంచి 220 మార్క్స్ వస్తే రఫ్లీ 99.8 నుంచి 99 ప్లస్ పర్సెంటైల్ రేంజ్ లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. 290 నుంచి 190 మార్క్స్ వస్తే అప్రాక్సిమేట్ గా 99 నుండి 98 ప్లస్ పర్సెంటైల్ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. 189 నుండి 160 మార్క్స్ వస్తే అరౌండ్ 98 నుంచి 97 పర్సెంటైల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 159 నుంచి 130 మార్క్స్ వస్తే అప్రాక్సిమేట్ గా 97 నుంచి 95 పర్సెంటైల్ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 129 నుంచి 110 మార్క్స్ అంటే రఫ్లీ 95 నుంచి 92 టు 93 పర్సెంటైల్ రేంజ్ లో ఉండొచ్చు. 109 నుంచి 90 మార్క్స్ వస్తే అప్రాక్సిమేట్ గా 93 నుంచి 8 టు 90 పర్సెంటైల్ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ పాసిబిలిటీ ఉంటుంది. అవి ఎక్స్పెక్టెడ్ రేంజెస్ మాత్రమే, ఎగ్జాక్ట్ కన్వర్సేషన్ కాదు. యాక్చువల్ పర్సెంటైల్ మీ షిఫ్ట్ డిఫికల్టీ, క్యాండిడేట్ పర్ఫార్మెన్స్, నార్మలైజేషన్ మరియు ఫైనల్ ఎన్టీఆర్ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అవుతుంది.